హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎనర్జిక్ వరల్డ్. నేను కంగన్ వాటర్ గురించి చెప్తుంటాను కదా. నేను కంగన్ వాటర్ డిస్ట్రిబ్యూటర్ని. ఈ డివైస్లు అనేవి మీకు ఎవరికైనా కావాలంటే, మీకు ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే కంగన్ వాటర్ వల్ల ఉపయోగాలు నేను చెప్తాను. కంగన్ డివైస్ అనేది అమ్మే వస్తువు కాదు. మీరు పిలిపించుకొని డెమో విని, హెల్త్ బెనిఫిట్ విని, మీ అంతటిగా మీరు ఓన్ డెసిషన్ తీసుకొని మీకు డివైస్ కావాలా లేదా మాకు ఫోన్ చేసి చెప్తే మేము కొంచెం మీకు హెల్ప్ చేసేదానికి సహకరిస్తాం. అంతేగాని ఇది అమ్మే వస్తువు కాదు, కొనుక్కునే వస్తువు. మీ అవసరానికి మీరు కొనుక్కునే వస్తువు. కంగన్ వాటర్ అనేది మీ అవసరానికి అండర్లైన్ చేసి 2 సార్లు ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఇదేదో అమ్మేస్తున్నారు, ఇదేదో వ్యాపారం అని కొంతమంది అంటుంటారు, వాగుతుంటారు కూడా. వాగుతుంటారు అన్న పదం ఎందుకు చెప్పానంటే నాకు ఎదురైంది కాబట్టి చెప్తున్నాను. ఈ కంగన్ డివైస్లు అమ్మితే మాకేం 100 కోట్లు రావు, వేలు రావు, లక్షలు రావు. నేను డిగ్రీ బీజెడ్సీ చదివాను, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ. తర్వాత 2009 నుంచి 2014 వరకు వాటర్ ప్లాంట్లో కెమిస్ట్రీగా పనిచేశాను. నా పని వాటర్ ట్రీట్మెంట్లో ఎక్కడి నుంచి ఏ వాటర్ వస్తుంది, సముద్రం వాటర్ చెక్ చేస్తాము. నేను కర్నూలులో పనిచేశాను, తుంగభద్ర నది నీళ్లు చెక్ చేశాను. టీజీ వెంకటేష్ గారి పవర్ ప్లాంట్లో ఆల్కలైన్ కెమికల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి కదా, తుంగభద్ర నది పక్కనే ఉంటాయి. అక్కడ నేను ల్యాబ్ కెమిస్ట్ని పవర్ ప్లాంట్లో. నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేసినా, మీకు తెలుసు ఎగ్జాంపుల్, చంద్రబాబు నాయుడు అనే అతను విజనరీ లీడర్. అతను ఒక విత్తనం వేశాడంటే ఎంతో దూరదృష్టితో వేస్తాడు. అతని యొక్క పరిపాలన అనేది దేశానికి ఆదర్శం. అతను ఇండియాకి ప్రధానమంత్రి అవ్వాల్సిన వ్యక్తి. అతని మైండ్ దేశానికి అవసరం, రాష్ట్రానికి కాదు. కాకపోతే దేశం కోల్పోయింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకునింది. సరే, ఇదంతా మాట్లాడితే రాజకీయం అనుకుంటారు. కాదు, నేను చంద్రబాబు నాయుడుకి ఎందుకు సపోర్ట్ చేశానంటే అతని యొక్క నైపుణ్యత నేను గ్రహించాను, అందుకే నేను సపోర్ట్ చేశాను. ఇంకే వ్యక్తికి చేయలేదు, చెయ్యను కూడా. చంద్రబాబు నాయుడు భూమి మీద ఉన్నంతకాలం చంద్రబాబు నాయుడే ది గ్రేట్ లీడర్. 2019లో ఒక లీడర్ వద్దు, అతను ఒక వినాశకారి, రాష్ట్రాన్ని నాశనం చేస్తాడని కూడా చెప్పాను. కానీ అతనే గెలిచాడు 2019లో. రాష్ట్రాన్ని నాకు ఇచ్చాడు. అదేందో మీరే ఆలోచించుకొని ఏమో నాకు ఇచ్చాడు. ఒక అమరావతి అనే పట్టణం అంతర్జాతీయంగా ఖ్యాతి పొంది ఉండేది. అదే చంద్రబాబు నాయుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఉంటే ఇండియాలో అమరావతి అనేది ది బెస్ట్ క్యాపిటల్ అయి ఉండేది. కానీ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ 2019లో తప్పు చేసి సైడ్ ట్రాక్ పోయారు. మీ భవిష్యత్తే సైడ్ వెళ్ళిపోయింది. 2020వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 2020 అనే నినాదాన్ని 20 years ముందే చెప్తే నవ్వుకున్నారు. సాఫ్ట్వేర్ని భూమి తీసుకొచ్చాడు ఆయన. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒకరిద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారా లేదా? అప్పుడు ఆయన ఎందుకులే మనకి అయ్యేదే సచ్చేదే, ఒక రాజకీయ నాయకుడు అన్నట్టు కంప్యూటర్లు ఏమన్నా కూడి పెడతాయి అనుకొని ఉంటే, ఈరోజు మీ ఇంట్లోనే, ఈ వీడియో చూస్తున్న మీ ఇంట్లోనే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉంటాడు. అతనికి 50 నుంచి ₹1,00,000 అంత పైన జీతం వస్తుందంటే ఎవరిది? విజనరీ. కొంతమంది నాయకులలాగా అమరావతి ఒక గ్రాఫిక్స్, అదంతా వ్యాపారం, అదంతా రియల్ ఎస్టేటు అనుకొని ఉంటే గొర్రెకి బెత్తేడే తోకలాగా ఉంటుంది ఎవరు. అది ఇదంతా ఎందుకు చెప్పానంటే, కంగన్ డివైస్ గురించి నేను ఎందుకు సపోర్ట్ చేసి మిమ్మల్ని తీసుకోమని అంటున్నాను ఎగ్జాంపుల్గా చెప్పాను. అక్కడ చంద్రబాబు నాయుడు, ఇక్కడ కంగన్ డివైస్ సేమ్. ఆ ఎగ్జాంపుల్ అయిపోయింది. ఇప్పుడు కంగన్ వాటర్లో ఉన్న యూజెస్ అన్నీ కొన్ని వాటర్లో ఉన్నాయని 10,000, 15,000కి కొన్ని ROలు అమ్మేస్తున్నారు. అవి కూడా ఆల్కలైన్ వాటర్నే చెప్పి అమ్ముతున్నారు. కొంతమంది అయితే ధైర్యం చేసి అదే కంగన్ వాటర్ అని కూడా అమ్ముతున్నారు. కంగన్ వాటరు అది కాదు. 15,000కి, ₹1,00,000 కూడా కంగన్ డివైస్ రాదు. 1,50,000 కూడా రాదు. మీరు ఖచ్చితంగా 2,78,100 వాళ్ళ కంపెనీకి నెఫ్ట్ కొడితే మీ అకౌంట్ నుంచి, అప్పుడే మీ ఇంటికి కంగన్ డివైస్ వస్తుంది. ఏ పార్టీకి, ఏ చేతులకి, నా చేతికో వాడి చేతికో ఇచ్చేది కాదు. వాళ్ళ అకౌంట్కి మీరు డైరెక్ట్ కొడితేనే వస్తుంది.
ఈ కంగన్ వాటర్ అనేది. ఇప్పుడు ఇది సున్నం. ఈ టెస్ట్ ఎందుకు చేస్తున్నానంటే కొంతమంది ఇదే కంగన్ వాటర్ అని చెప్పి కొన్ని 15,000 20,000 రూపాయల ఆర్ఓ ఫిల్టర్లు ఉంటాయి కదా, వాటిల్లోనే ఒక ఫిల్టర్ ఉంటుంది, కెమికల్ ఫిల్టర్స్ అవి. ఆ కెమికల్ ఫిల్టర్లో ఏముంటాయి అంటే సోడియం కార్బోనేటు, సోడియము, ఇది సున్నపు రాయి ఉంటుంది కదా, సున్నం, కిళ్ళీల్లో వేస్తారు కదా సున్నం, ఆ సున్నము ఉంటాయి. వాటి ద్వారా నీరు ప్రవహించినప్పుడు అది ఆల్కనిటీ కానీ ఓఆర్పి కానీ వస్తుంది. అది కృత్రిమంగా తయారు చేసిన ఓఆర్పి కానీ ఆల్కనిటీ కానీ. అది ఎలా చూపిస్తా చూడండి. ఇది సున్నం, కొంచెం ఎక్కువ వేసుకుంటేనే పాన్లో కడుపు పొక్కద్ది. ఇందులో వేస్తున్నా చూడండి. సున్నము మీరు దిష్టి తీసేటప్పుడు కూడా వాడి ఉంటారు. దిష్టి తీసేటప్పుడు పసుపు నీళ్ళు కలిపి సున్నం కలపంగానే ఎర్రగా అయిపోద్ది, గమనించారా? అది కెమికల్ రియాక్షన్. ఆ కెమికల్ రియాక్షన్లో కలర్ మారదు. ఇప్పుడు యాజ్ చీజ్ అదే చూపిస్తాను. ఓఆర్పి ఎలా వస్తుంది అనేది చూపిస్తాను. సున్నం వేసాను కదా, ఇప్పుడు పిహెచ్ సొల్యూషన్. పిహెచ్ సొల్యూషన్ ఇది మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, తెచ్చిపెట్టుకోండి. 200 కూడా అవ్వదు, తెచ్చిపెట్టుకోండి. మీ వాటర్ చెక్ చేసుకొని పనికి వస్తుంది. చూడండి, పిహెచ్ సొల్యూషన్ వేస్తున్నా. ఎలా మారింది? ఇప్పుడు ఆల్కలినిటీ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది కుళాయిలోంచి తెచ్చిన వాటరు, అంటే మా భూమి ట్యాంక్ ఉంది కదా, ట్యాంకులోంచి పట్టిన నీళ్ళు ఇవి. వీటి పిహెచ్ నేను రోజు డైలీ చెక్ చేస్తుంటా కదా, 6 ఉంటుంది, 6 లేదా 7 మధ్యలో ఉంటుంది. అంటే న్యూట్రల్ కొంచెం తక్కువ. కానీ ఇది ఆల్కలినిటీ వచ్చేసింది నీళ్ళలో. ఎందుకు వచ్చింది? ఇది కృత్రిమంగా తయారు చేసిన ఆల్కలినిటీ. సున్నం వేసాం కదా, ఆ సున్నంలో పిహెచ్ డ్రాప్స్ వేస్తే ఈ ఆల్కలినిటీ వస్తుంది.